చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణనిష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినాథాయ. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశతాని. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది ఘోర భక్తులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనము ఒక్క నిమిషం. భగవద్గీత 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. దీని మీద కొంచెం చర్చ చేద్దాం. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? అన్ని రకాల ధర్మాన్ని త్యజించి కేవలం నా శరణు తీసుకుంటే సర్వ పాపాల నుంచి మీరు విముక్తిని పొందవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కరెక్ట్. సో కాబట్టి అనవసరంగా భయపడవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. కరెక్ట్. సో మీరు కూడా ఒకసారి శ్లోకాన్ని చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యాజ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? విధములైన ధర్మం త్యజించి కేవలం భగవంతుడి శరణు తీసుకుంటే అన్ని రకాల పాపాల నుంచి దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. ముఖం కరోతి వాచాలం పంగులం గాయతే యత్కృపః తమహం వందే శ్రీగురు దీనతాం. సో భగవంతుడు అంటే మనము వివిధ వ్యక్తులకు వివిధ రకాలుగా అనుకుంటారు. కొందరు భగవంతుడు బ్రహ్మ తేజస్సు అనుకుంటారు, కొందరు పరమాత్మ అనుకుంటారు, కొందరు ఇంకొందరు అతన్ని ఇంకొందరు అతన్ని భగవాన్. సో ఈ విధంగా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా భగవంతుడిని చూస్తారు. ఓకే. అయితే మనము భగవంతుడిని సరిగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు బ్రహ్మ తేజస్సు అని ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మ తేజస్సు అని ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే శాస్త్రాల అధ్యయనం సరిగా చేయకుండా వారికి తోచిన విధంగా అధ్యయనం చేసి లేకుంటే బ్రహ్మ తేజస్సే అన్నిటికంటే ముఖ్యమైనది అని అనుకుంటారు. యాక్చువల్గా భగవంతుడు వివిధ రకాలుగా మనకు
దర్శనం ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి భగవంతుడి తత్వం 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక ట్రైన్ దూరం నుంచి వస్తుందని అనుకోండి, కేవలం మనకు అక్కడ రాత్రిపూట లైటే మనకు కనిపించవచ్చు, కానీ ఆ లైటే ట్రైన్ అని అనుకోవడం తప్పు. కరెక్ట్. అలానే ట్రైన్ దగ్గరికి వస్తుంటే దాని బోగీలు కనిపిస్తాయి. స్టేషన్కి వస్తే అందులో ఉన్న మనుషులు, సీట్లు అన్నీ కనిపిస్తాయి. సో వివిధ వ్యక్తులకి వివిధ రకాలుగా భగవంతుడు దర్శనం ఇస్తున్నాడు. అంటే ఆ ట్రైన్ వివిధ రకాలుగా కనిపిస్తుంది. అలానే భగవంతుడిని కూడా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా చూడడం జరుగుతుంది. కొందరు అతన్ని బ్రహ్మ తేజస్ అనుకుంటారు, కొందరు పరమాత్మ అనుకుంటారు, కొందరు భగవాన్ అని అనుకుంటారు. సో ఇందులో భగవంతుడి నుంచి వస్తున్న తేజస్సు బ్రహ్మ తేజస్సు, కానీ భగవంతుడే ఆ భగవంతుడికి అదొకటే రూపం అని అనుకోవడం కూడా తప్పు. ఏంటి, బ్రహ్మ తేజస్సు ఒకటే రూపం అని అనుకోవడం తప్పు. అది భగవంతుడిలో ఉన్న భగవంతుని నుంచి వచ్చే తేజస్సు, శక్తి. కాకపోతే ఒక నిమిషం. అదే భగవంతుడు అని అనుకుంటే తప్పు. ఇప్పుడు ఎందుకంటే తేజస్సుని మనము సేవ చేయగలుగుతామా? తేజస్సుకు మనం సేవ చేయలేము. కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా పూలమాల చేయాలని, పూలమాల అర్పించాలంటే దేనికి అర్పించవచ్చు? పూలమాల అర్పించాలంటే మనము ఒక జీవించి ఉన్న వ్యక్తికి, లేకుంటే ఆ రూపం ఉన్న వ్యక్తికి మనం అర్పించవచ్చు. కరెక్ట్. సో రూపం లేని వ్యక్తికి మనం ఎలా సేవ చేయొచ్చు? సేవ చేయలేం కదా. కరెక్ట్. సో మనం ఎవరి మీద అయినా ధ్యానం చేయాలి అంటే అతనికి రూపం ఉండాలి. కరెక్ట్. రూపం లేనిదే ఎలా ధ్యానం చేయగలుగుతాం? ధ్యానం చేయలేం. రైట్. సో కాబట్టి బ్రహ్మ తేజస్సు ఇది పూర్తి అవగాహన లేదు అని అర్థం చేసుకోవాలి. అలానే భగవంతుడు పరమాత్మ రూపం, అతను చిన్న చిన్న అణువులు కూడా ఉన్నారు. అలానే మన హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటారు. సో ఈ రెండు కూడా భగవంతుడి యొక్క పూర్తి శక్తి కాదు. అతను బ్రహ్మ తేజస్సు మరియు ఈ పరమాత్మ. కరెక్ట్. సో కానీ భగవంతుడి యొక్క పూర్తి రూపం భగవాన్. ఎందుకంటే ఈ భగవాన్ రూపంలో భగవంతుడి యొక్క పూర్తి శక్తి ఉంది. కరెక్ట్. సో భగవంతుడు తన యొక్క పూర్తి శక్తితో అవతరిస్తారు భగవాన్ రూపం. సో ఆ భగవాన్ రూపానికి మనము శరణం తీసుకోవాలి. అప్పుడు మనము ముక్తిని పొందగలుగుతాం. సో భగవంతుడు ఎలా మనకు ముక్తినిస్తారు అని మనకు ప్రశ్న రావచ్చు. ఓకే. సో ఎలా మనకు ముక్తి ఇస్తారంటే, మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపాలు చేస్తుంటాం, కానీ భగవంతుడు శుద్ధుడు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రమిదముక్తము. సో భగవంతుడు పవిత్రుడు కాబట్టి ఆయన సాంగత్యం మనం చేస్తే ఏం జరుగుతుంది? ఆయన సాంగత్యం చేస్తే మనకు తప్పకుండా మనం కూడా పవిత్రులుగా మారిపోతాం. సో ఇది మనము గ్రహించవలసిన ఒక ముఖ్యమైన అంశం. సో కాబట్టి భగవంతుడు ఎల్లప్పుడూ తన సాంగత్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే ఆ సాంగత్యము స్వీకరించడానికి
సిద్ధంగా లేము. సో అది మన తప్పు. సో భగవంతుడు ఆ, ఆ, మనము అర్జునుడు మొదటి అధ్యాయంలో చూస్తే తను ఏం చెప్పాడు, నేను ఎందుకు యుద్ధం చేయను అని అనేక కారణాలు ఇవ్వడం జరిగింది. కరెక్ట్. కానీ ఆఖరికి 2వ అధ్యాయంలో చూస్తాం ఏంటి, అతను అన్ని రకాల ధర్మాల్ని పక్కన పెట్టి కృష్ణుని శరణు తీసుకుంటాడు. కార్పణ్య దోషం వహతస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేత శ్రేయశ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాలిమాం త్వాం ప్రపన్నమి. సో మనము ఆ శ్లోకంలో ఏం చూస్తాము, అర్జునుడు ఏమంటున్నాడు, నాకు పూర్తి అవగాహన లేదు, ఏం చేయాలి ఏం చేయొద్దు, ఏది మంచి ఏది చెడు అని నాకు తెలియట్లేదు. సో దయచేసి మీరు నాకు ఈ శరణు ఇచ్చి నాలో ఉన్న సందేహాన్ని తొలగించండి అని వేడుకుంటాడు. సో అప్పుడు కృష్ణుడు అతనికి శరణు ఇచ్చి తన యొక్క అన్ని కష్టాల నుంచి బయట పెట్టేటట్టు సలహా ఇస్తారు కృష్ణుడు. కరెక్ట్. సో కాబట్టి మనం భగవంతుడి శరణు తీసుకుంటే మనకున్న అన్ని కష్టాల నుంచి మనం బయటపడవచ్చు. తొందరగా మన ఎన్నో జన్మల నుంచి చేసిన పాపకర్మల నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో అప్పుడప్పుడు మనకు సందేహము రావచ్చు, ఏంటి, నేను భగవంతుడి సేవ చేస్తే నాకు నిజంగా ఈ పాపకర్మలన్నీ నిజంగా తొలగిపోతాయా లేవా, నేను ఎంతో పాపాత్ముని అని అలా మనకు సందేహం రావచ్చు. కానీ ఎంత పాపాత్ములైనా కూడా అన్ని రకాల పాపాల నుంచి భగవంతుడు శుద్ధుడు కాబట్టి ఎంత పాపాలు చేసినా తొలగించవచ్చు. కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల క్రితం అవతరించి ఈ హరినామాన్ని అంతటా ప్రచారం చేశారు. సో జగయం అనే పదయ్ అనే 2 సోదరులు అన్ని రకాల పాపాలు చేశారు. ఎవరైతే రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు, దంతవక్ర, శిశుపాల్, వీరే మళ్ళీ జగయమద రూపంలో కలియుగంలో జన్మ తీసుకున్నారు. వాళ్ళు చేయని పాపం లేదు. కానీ ఆఖరికి వారికి నిత్యానంద చైతన్య మహాప్రభు ఒక కృప దొరకడం వల్ల వాళ్ళు చేసిన అన్ని రకాల పాపాల నుంచి విముక్తులయ్యారు. సో కానీ ఇదేదో బాగా ఉంది, మనం ఎన్నో పాపాలు చేసి తర్వాత భగవంతుడి శరణు తీసుకుంటే తొలగించేస్తారు, నేను పాపాలు చేస్తూ ఉంటాను, మళ్ళీ భగవంతుడి దగ్గర వెళ్ళి తొలగించుకుంటాను, అది తప్పు. యాక్చువల్గా మనము మనం పాపాలు చేస్తున్నాం, కాకపోతే అప్పుడు అజ్ఞానంలో చేస్తాము. కానీ తెలిసి మనం పాపాలు చేస్తే భగవంతుడు క్షమించడు. భగవంతుడిని అంటే ఒకసారి మనం పాపం తొలగించాలని వేడుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ పాపాలు చేసి భగవంతుడు నాడు చూసుకుంటాడు అని అనుకోవడం అదొక అపరాధం. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మనము చేయకూడదు, చేస్తే మనకే మంచిది కాదు. సో ప్రభుపాదుల వారు మనం చూస్తే యాక్చువల్గా ఎన్నో పాపాలు చేసిన వ్యక్తులు కూడా
వాళ్ళు మారిపోయారు. ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరికీ ప్రచారం చేసి, భగవద్గీత ప్రచారం చేసి వాళ్ళు మార్పు తీసుకొని వచ్చారు. సో ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇన్ని పాపాలు చేసిన వ్యక్తులు మారడం అంత సులువు కాదు. కానీ వారు మారారు అంటే దానికి కారణం ప్రభుపాదుల వారు ఇలా విశ్వాసంతో భగవంతుని నామాన్ని మరియు వారి జ్ఞానాన్ని మొత్తం ప్రచారం చేయడం వల్లే ఈ విధంగా జరిగింది. లేకపోతే యాక్చువల్గా అది కుదరదు. మార్పు అనేది ప్రజల్లో రాదు అంత సునాయాసం. సో కాబట్టి మనము ప్రయత్నం అనేది చేయాలి. మన సైడ్ నుంచి భగవంతుడి శరణు తీసుకోవడము, హరినామ జపం చేయడము, ఎంత గంభీరంగా భగవంతుడి సేవ చేస్తే అంత తొందరగా ఈ పాపాలు తొలగిపోతాయి. సో ఒకసారి ఇద్దరు సన్యాసులు శంకర్ మఠకి వెళ్ళారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు, ఈ విదేశీయులు అనమాట, విదేశీ సన్యాసి, వారిని చూసి మీరంతా ఇదివరకు ఎన్నో పాపాలు చేశారు, మీరు ఎలా ఇప్పుడు సన్యాసం ఎలా తీసుకున్నారు, మీకు అర్హత లేదు కదా అని అడిగారు. సో అప్పుడు ఆ సన్యాసులు శంకర్ మఠ సన్యాసితో అన్నారు, ఏది గొప్పది, హరినామమా లేకుంటే పాప కర్మలా? సో అప్పుడు అతను ఏం చెప్పలేదు, కామ్గా ఉండిపోయాడు. సో అంటే మనం ఎన్ని పాపకర్మలు చేసినా కూడా హరినామం యొక్క శక్తి అనంతమైన, ఇలాంటి వ్యక్తులైనా కూడా మారిపోవచ్చు. కరెక్ట్. సో కాబట్టి మనం మన తరపున ప్రయత్నం చేయాలి, భగవంతుడి శరణు తీసుకోవడం. సో అప్పుడు తప్పకుండా భగవంతుడు దయ చూపి మారుస్తాడు. ఓకే, మరి మనకు విశ్వాసం ఉండాలి భగవంతుని. భగవంతుడు తలుచుకుంటే ఎంత పాపాత్మునైనా మారుస్తారు. సో ఒక వ్యక్తి యాక్చువల్లీ బాంబేలో దొంగతనం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి భక్తులు చూసి ఇతను భక్తుడిగా మారితే ఎంతో గొప్ప సేవ చేయొచ్చు అని అనుకొని అతను ఏం చేస్తాడంటే ఈ వ్యక్తికి రోజు ప్రసాదము మరియు ప్రభుపాద్ వారి పుస్తకం వస్తాయి, లీలామృతం ప్రభుపాద్ గురించి. సో ఇతను యాక్చువల్లీ అతని జీవితంలో మొత్తం తాగడమే అతని జీవితం. అవి తాగి రోడ్డు మీదే నిద్రపోయేవారు, అంతగా తాగేవారు. సో రోజు భక్తులు ఇలా ప్రసాదం ఇచ్చి ప్రభుపాద్ గురించి చెప్పడము, అలా చేస్తూ చేస్తూ నెమ్మదిగా 6 నెలల తర్వాత అతను భక్తులుగా మారిపోయాడు. సో అతను అనేవాడు, నాకు అంటే ఈ దొంగతనం అంటే ఇష్టం, ఆ యొక్క ఇన్స్పిరేషన్ దావు దగ్గర. సో అలాంటి వ్యక్తులు, ఎన్నో పాపాలు చేసిన వ్యక్తులు కూడా మొత్తం భక్తులుగా మారిపోయారు. అతను ఒక్కడే ఒక పెద్ద రథయాత్ర నడపడము చేసేవాడు. ఇంకా ఎన్నో కుకింగ్, ఇలా ఎన్నో సేవలు చేసేవాడు. సో ప్రభుపాద్ వారు అమెరికాకి వెళ్ళినప్పుడు జనాలకి ఏమీ తెలియదు,
కృష్ణుడు రాముడు ఏవైతే ఎన్నో రకాల పాపాలు చేశారు. ఆయన ప్రభువులు శ్రమించుకొని సో ఈ విధంగా మనం భగవంతుడి యొక్క శరణ తీసుకుంటే ఎన్నో రకాల కష్టాల నుంచి ఆటోమేటిక్గా బయటపడదు. హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా దీనికి సంబంధించి? అన్మ్యూట్ చేసి అడగవచ్చు ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటాయి. సరే, ఇంకేం ప్రశ్నలు లేవండి. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. ధన్యవాదాలు.